స్థలంలో బోర్ ఎప్పుడు వేయాలి, ఎక్కడ వేయాలి అన్నప్పుడు స్థలానికి సంబంధించి అసలు ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని కనీసం కొంత జాగా పూర్తి మూలకు కాకుండా, పూర్తి కార్నర్కి వేస్తున్నారు, పూర్తి కార్నర్కి కాకుండా కొంత కొంత ప్లేస్ అంటే మీ స్థలం పొడవు వెడల్పులను బట్టి కనీసంలో ఎంతో కొంత మీకు అది కొంచెం వదిలిన తర్వాత బోర్ పాయింట్ అనేది వేయండి. అంటే అట్లా వేయాలి మళ్ళీ నీళ్ళు పడకుండా అది కాదు. మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఇంటికి సంబంధించిన వాస్తు అనేది అక్కడ వేయకూడదు. ఖచ్చితంగా పూర్తి మూలకు కాకుండా కొంచెం తప్పించి వేయండి అంతే. అది కూడా చూపెట్టండి. పాయింట్ చూసేవాళ్ళు చాలా ఉన్నారు. అక్కడ కాకుండా అక్కడనే వస్తుందని లేదు, కొంచెం జరిపి కూడా వేయవచ్చు. ఇది ఒకటి. మీరు బోర్ ఎప్పుడు వేయాలి అన్నప్పుడు భూమిని శుద్ధి చేసిన తర్వాత మొత్తం అంటే అన్నెసెసరీగా అక్కడ ఐటమ్స్ అంటే మీరు ఉండే కొన్ని ప్లేస్లు ఎట్లుంటాయంటే ఓపెన్ ల్యాండ్ కొత్త వెంచర్ చేస్తున్నప్పుడు అంత ఉండదు, అంటే అంత క్లీనింగ్ చేయాల్సింది ఏమి ఉండదు. పాత ప్లాటు అంత పక్క పొంటి వాళ్ళు అంతా చెత్త చెదారం వేసినప్పుడు అంతా రిమూవ్ చేసి మళ్ళా మొత్తం టోటల్గా స్థల శుద్ధి చేసిన తర్వాత మనం వాటికి మళ్ళీ కొంచెం గోమూత్రం ఇవన్నీ క్లీన్గా చేసి క్లియర్గా చేసిన తర్వాత కొంచెం మట్టి మీది లేయర్ క్లీన్గా కనబడే విధంగా చేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ మంచి ముహూర్తం చూసి భూమి పూజ అంటే మనం చేసిన తర్వాత అప్పుడు భూమికి సంబంధించి అది కూడా భూమిది అప్పుడు బోర్ వేయడం అనేది బెటర్. అందరు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏది చేయకముందుకే అది అట్లనే ఉంటుంది, వచ్చి బోర్ వేయడము చేయడము అది అంత ఆగమాగం జరగడం. అని ఏదైనా మీరు పని చేస్తున్నారు అంటే మంచి పని ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు, ఒక ముహూర్తం చూసుకోవాలి. ఒకటి కార్యక్రమం అనేది చేసిన తర్వాత చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మనం చెప్పడం వరకే, బాధ్యత మీరే పాటించాల్సింది.